ప్రపంచం అంతా కమ్యూనికేషన్ చుట్టూ తిరుగుతోంది. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోమని, నేర్పుతామని ఎలా ఉందో మీకు తెలిసిందే కదా! కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి మిస్ అవుతున్నామండి. కమ్యూనికేషన్ అంటే ఎంతసేపు మాట్లాడడం, లొడలొడ వాగటం, గొప్ప గొప్ప పదాలు వాడటం, అవతల వాడికి అర్థం కాని ఇంగ్లీష్‌లో మాట్లాడడం అనుకుంటాం కదా! కాదండి. వినటం. వినటం జాగ్రత్తగా వినండి. ఎలా వింటున్నాం మనం? ఒక స్కూల్ చూడండి జనరల్‌గా. ఎవరు పైకొస్తారు అంటే టాప్‌లో ఎవరుంటారు అంటే అక్కడ బాగా వింటున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అలాగే ఒక మీటింగ్ గానీ, ఒక ఆఫీస్‌లో గానీ ఏ ఉద్యోగులు బాగా పైనుంటారు అంటే బాగా ఎవరైతే వింటున్నారో వాళ్ళు. అక్కడ దాకెందుకు మన మాటకే వద్దాం. మీకెవరు నచ్చుతారు? జనరల్‌గా చుట్టూ నలుగురున్నప్పుడు మీ మాట వినిపించుకోకుండా మధ్య మధ్యలో అడ్డు తగులుతూ అవతల ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. వాడు నచ్చుతాడా? మీ మాట పూర్తిగా విన్న తర్వాత ఒక అభిప్రాయం చెప్తాడు చూడండి. వాడు నచ్చుతాడా? సో అందరి పరిస్థితి ఇంతే ఉంటుంది. అన్ని చోట్ల ఇంతేనండి. మాట్లాడితే మన అజ్ఞానం బయటపడుతుందండి. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత అజ్ఞానం బయటపడుతుంది. వింటే జాగ్రత్తగా వింటే మన జ్ఞానం పెరుగుతోంది, రోజు రోజుకి రెట్టింపు అవుతోంది అన్నట్టు. సో ఇక్కడ చాలా ఫోకస్ చేయాల్సిన అంశం ఒకటి ఉందండి. వినటం అంటే ఎలా వింటున్నాం, అది కూడా ఎలా వింటున్నారు. ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్న దగ్గర నుంచి ఆఫీస్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు